యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో నిర్వహించిన సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో గూడ సోమయ్య ఇంటిపై టపాసులు కాల్చివేయడంతో ఇంటి ముందర వరండాలో నిల్వ ఉంచిన పత్తిలో పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పత్తి కాలిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ సంఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గూడ యాదగిరిపై దాడి జరిగింది. మణిపెద్ది సురేందర్, అతని కుమారుడు మత్స్యగిరి యాదగిరిని కింద పడేసి కొట్టడంతో గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకట్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అది